హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగింటి అమ్మాయి. డే 8లో మనం స్టాక్ ఎప్పుడు బై చేయాలి అని తెలుసుకున్నాం కదా. కానీ రియల్ గేమ్ చేంజ్ అయ్యే ప్లేస్ ఏంటంటే స్టాక్ ఎప్పుడు సెల్ చేయాలి అని తెలిసినప్పుడు మాత్రమే. చాలామంది మిస్టేక్ ఎక్కడ చేస్తారంటే ప్రాఫిట్ వచ్చినా సెల్ చేయరు, లాస్ వచ్చినా సెల్ చేయరు. ఎందుకు? ఎమోషన్. ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఇంకా ప్రైస్ పెరుగుతుంది, ప్రాఫిట్ ఇంకా పెరుగుతుంది అని అప్పుడు సెల్ చేయరు. ఒకవేళ లాస్ వచ్చింది అనుకోండి, ఇంకా రికవర్ అవుతుందేమో, ఇక్కడి నుంచి పెరుగుతుందేమో అని లాస్ యాక్సెప్ట్ చేయడం ఇష్టం లేక అట్లా కూడా సెల్ చేయరు. ఈరోజు డే 9లో మనం ఎమోషన్ కాదండి, లాజిక్ బేస్ చేసుకొని స్టాక్ ఎప్పుడు సెల్ చేయాలో క్లియర్గా ఎగ్జాంపుల్తో చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ మీరు ఒక స్టాక్ కొన్నారనుకోండి, ఎందుకు కొన్నారు? ఆ కంపెనీ యొక్క సేల్స్ గ్రోత్ స్ట్రాంగ్గా ఉంది, ప్రాఫిట్ కన్సిస్టెంట్గా ఉంది, డెబ్ట్ కూడా తక్కువ ఉంది, ఫ్యూచర్ పాజిటివ్గా ఉంటుంది అనే నమ్మకంతో కొన్నారు. ఈ నమ్మకంతో మీరు ఒక కంపెనీలో స్టాక్ కొన్నాక ఒక 3 to 4 quarters తర్వాత కనుక చూస్తే సేల్స్ తగ్గుతున్నాయి, ప్రాఫిట్స్ పడిపోతున్నాయి, డెబ్ట్స్ అంటే అప్పులు పెరుగుతున్నాయి. మీరు ఆ స్టాక్ కొనడానికి రీజన్ ఏదైతే ఉందో టోటల్గా ఆ రీజనే మారిపోయింది. ఇక్కడ సేల్స్ ప్రాఫిట్స్ కన్సిస్టెన్సీగా పెరుగుతున్నాయి, డెబ్ట్ తక్కువగా ఉంది అనే రీజన్తో మనం స్టాక్ కొంటే ఒక 3-4 quarters తర్వాత సేల్స్ తగ్గుతున్నాయి, స్టాక్ పడిపోతుంది, అలాగే డెబ్ట్స్ పెరుగుతున్నాయి. సో ఇక్కడ మనం కొన్న కారణమే మారిపోయింది, రివర్స్ అయింది. అయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఓన్లీ ఒక క్వార్టర్ రిజల్ట్స్ చూసి మనం డెసిషన్ తీసుకోకూడదు. కంటిన్యూస్గా 3 to 4 quarters రిజల్ట్స్ చూసి అప్పుడు మాత్రమే డెసిషన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక రెస్టారెంట్కి తినడానికి వెళ్తాము. ఎందుకు వెళ్తాము? ఆ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుంది, ఫుడ్ క్వాలిటీ టేస్ట్ బాగుంటుంది అని వెళ్తాము. కానీ ఒకరోజు ఎందుకో టేస్ట్ బాగాలేదు, అంత మాత్రం చేత మనం ఆ రెస్టారెంట్కి వెళ్ళడం మానేయం కదా. రిపీటెడ్గా 3 to 4 times, అట్లీస్ట్ 2-3 times అట్లా రిపీటెడ్గా కానీ ఫుడ్ బాగోలేకపోతే అప్పుడు మనం ఆ రెస్టారెంట్కి మానేస్తాం, వెళ్ళలేం కదా. ప్రతిసారి అలాగ బాగోలేకపోతే మనం వెళ్ళం కదా. సో సేమ్ స్టాక్ కూడా అంతేనండి. అలాగే స్టాక్ సేల్ చేయడానికి ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే, మీ దగ్గర ఒక 50,000 డబ్బులు ఉన్నాయనుకోండి, ఆ 50,000 ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు, ఒక కంపెనీలో స్టాక్స్ తీసుకున్నారు. ఆ స్టాక్ స్లోగా పెరుగుతుంది కానీ స్లోగా పెరుగుతుంది. ఇంతలో మీకు ఇంకో కంపెనీ కనిపించింది, సేల్స్ గ్రోత్ స్ట్రాంగ్గా ఉన్నాయి, డెబ్ట్ తక్కువగా ఉంది, మేనేజ్మెంట్ బాగుంది, ఫ్యూచర్ కూడా బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు పాత స్టాక్ని సేల్ చేసి మీరు ఏదైతే చూసారో ఆ కొత్త స్టాక్లోకి షిఫ్ట్ అవ్వచ్చు. ఎందుకంటే మనీ ఎక్కడ బెటర్ గ్రోత్ ఇస్తుందో అక్కడే ఉండాలి. ఇది ఎమోషనల్ కాదు, ఇది మన పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్స్ చేసుకోవడం. ఫ్రెండ్స్, ఏదైనా ఒక పాయింట్లో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే ఒక కంపెనీ ప్రాఫిట్ గ్రోత్ యావరేజ్గా ఒక 15% అనుకుందాము, యావరేజ్గా 15% పర్ ఇయర్ అనుకుందాము. కానీ స్టాక్ ప్రైస్ 1 yearలోనే టూ మచ్గా అంటే 100%, 150% పెరిగింది అనుకోండి, ఇది హెల్తీ గ్రోతా? నార్మల్గా అయితే కాదు. ప్రైస్ అనేది ఫండమెంటల్స్ కన్నా ఫాస్ట్గా పెరిగితే ఓవర్ వాల్యుయేషన్ పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఫుల్ ఎగ్జిట్ అవ్వాల్సిన పని లేదు, కానీ పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే కొన్నిసార్లు పర్సనల్ ఫైనాన్షియల్ నీడ్ ఉంటుంది. అంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా కానీ, లేదా మీ బిజినెస్కి మనీ అవసరమైనా కానీ, ఫ్యామిలీ రిక్వైర్మెంట్ ఉన్నా, ఇలా ఏదైనా అర్జెంట్ సిచ్యువేషన్లో స్టాక్ సెల్ చేయడం తప్పు కాదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లైఫ్ కన్నా ఇంపార్టెంట్ కాదు. ఇంకా చెప్పాలి అంటే నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్ అండి, మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయండి. గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, లేదా ల్యాండ్ కానీ, లేదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినా, ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నా కూడా ఇన్వెస్ట్ కంటే ముందు మన దగ్గర కొంత ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉండాలి. ఎందుకంటే ఆపదలు అవసరాలు చెప్పి రావండి. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మనం ఎదుర్కోవడానికి కొంత ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్. ఆ ఎమర్జెన్సీ ఫండ్ తర్వాతే మన సేవింగ్స్ చేసుకున్నా, ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా, మన దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉన్నా కూడా ఇంకా మనకు మనీ నీడ్ ఉంది అంటే అప్పుడు స్టాక్ సెల్ చేసుకోవడం అసలు తప్పు కాదు. లైఫ్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదండి, లైఫ్ తర్వాత ఏదైనా. అలాగే చాలామందికి బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఏంటంటే, మనం స్టాక్ కొన్నాము, కొన్న కాంచి లాస్ వస్తుంది, ఎంత యావరేజ్ చేస్తున్నా కూడా లాస్ వస్తూనే ఉంది, ఏం చేయాలి? లాస్లో సెల్ చేయాలా అని చాలామందికి డౌట్ ఉంటుంది. అయితే ఈ సిచ్యువేషన్లో స్టాక్ సెల్ చేయాలా లేదా అనేది ఆ స్టాక్ పడటానికి రీజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ కంపెనీ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉండి
మార్కెట్ కరెక్షన్ వల్ల స్టాక్ పడింది అనుకోండి, హోల్డ్ చేయొచ్చు. మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు ఎంత మంచి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్ అయినా సరే పడాల్సిందే. మళ్ళీ మార్కెట్ రికవర్ అవగానే మెల్లిమెల్లిగా స్టాక్స్ కూడా పెరుగుతాయి. అలా కాకుండా మనం ఏదైతే స్టాక్ కొన్నామో ఆ కంపెనీ బిజినెస్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, రిజల్ట్స్ కంటిన్యూస్గా వీక్ అవుతుంటే అప్పుడు లాస్ యాక్సెప్ట్ చేసి ఎగ్జిట్ అవ్వడం మంచిది. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్మాల్ లాస్ బెటర్ దెన్ బిగ్ లాస్. నేను అసలు లాస్ని యాక్సెప్ట్ చేయలేను అనేటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి అసలు ఈ స్టాక్ మార్కెట్ సూట్ అవ్వదండి. మార్కెట్లో మేము లాస్ చూడలేము, మేము ఓన్లీ ప్రాఫిట్సే చూడాలి అనేది ఎవరి తరము కాదు. ఎంత మంచి ఎక్స్పర్ట్స్ అయినా కూడా మార్కెట్లో లాస్ చూడాల్సిందే, ప్రాఫిట్స్ చూడాల్సిందే. ఓన్లీ ప్రాఫిట్స్ చూస్తాం, లాస్ మేము యాక్సెప్ట్ చేయలేము అనేవాళ్ళు అసలు మార్కెట్లోకి రాలేరు, మార్కెట్లో నిలబడలేరు లాంగ్ టర్మ్లో. భయం, ఆశ, ఈ రెండు కూడా మనకు పెద్ద శత్రువులండి. ప్రైస్ కొంచెం పడగానే భయపడి స్టాక్ సెల్ చేయకూడదు, ప్రైస్ కొంచెం పెరగగానే ఎగ్జైట్మెంట్తో స్టాక్ సెల్ చేయకూడదు. మీరు తీసుకునే డెసిషన్ ఎప్పుడూ కూడా నెంబర్స్ మీద బేస్ అవ్వాలి కానీ ఎమోషన్ మీద ఉండకూడదండి. సింపుల్గా చెప్పాలి అంటే ఏదైనా స్టాక్ సెల్ చేసే ముందు ఫండమెంటల్స్ వీక్ అయ్యాయా, ఈ స్టాక్ కన్నా బెటర్ ఆపర్చునిటీ దొరికిందా, లేదా స్టాక్ ఓవర్ వాల్యుయేషన్ అని మనకు క్లియర్గా తెలుస్తుందా, లేదా పర్సనల్ ఫైనాన్షియల్ నీడ్ ఉందా అని చూసుకోండి. ఎమోషనల్గా కాకుండా లాజిక్గా నెంబర్స్ చూసి అప్పుడు మాత్రమే సెల్ చేయండి. స్టాక్ ఎప్పుడు కొన్నాం అనేది ఎంత ఇంపార్టెంటో కరెక్ట్ టైంలో సెల్ చేసామనేది కూడా ఇంకా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వీడియోలో ట్రేడింగ్ అంటే ఏంటి, ట్రేడింగ్లో ఎందుకు ఎక్కువ మంది లాస్ చూస్తారు అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను కొత్తగా పెట్టే వీడియోస్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ వస్తాయి.